పిల్లలు ఈరోజు మనము గుణింతాక్షరాలు పదాలు ఓత్వ దీర్ఘం అంటే దీన్ని ఓత్వం అని కూడా అంటారు, ఓత్వ దీర్ఘం అని కూడా అంటారు. ఎలా ఉందో చూడండి. ఇప్పుడు మనం కా నుండి రౌతి వరకు అన్నిటికీ ఓత్వ దీర్ఘం పెట్టుకుంటూ చదువుదాం. సరేనా? కో, ఖో, గో. ఘాకి ఇచ్చేటప్పుడు మనం అప్పుడు గాకు ఓత్వం ఎలా ఇచ్చినాము, ఒక ఏత్వం పెట్టి ఒక కొమ్ము పెట్టినాం కదా. ఇప్పుడు మనము ఓత్వ దీర్ఘానికి ఏం చేయాలంటే ఏత్వం పెట్టాలి, దీర్ఘం పెట్టాలి. ఏం పెట్టాలి? ఏత్వము, దీర్ఘము. అప్పుడు అది గో అవుతుంది. ఏమవుతుంది? గో. చో, ఛో, జో. జా కూడా గాకి ఏ విధంగా అయితే మనం పెట్టినామో సేమ్ అదే విధంగా ఏత్వము దీర్ఘము పెట్టి జాకి కూడా జో అని అలా రాయాలి. జో, టో, ఠో, డో, ఢో, నో, టో, థో, డో, ధో, నో. పాక్ కూడా సేమ్ అదే విధంగా మనము ఓత్వం ఎట్లా పెట్టినామో అదే విధంగా దీన్ని కొమ్ముని సాగదీసి దానికి ఓత్వ దీర్ఘం పెట్టాలి. పో, ఫో, బో, భో. మాకు యాక్ కూడా ఘా ఇంకా జాకి ఎలా పెట్టినాం మనం ఏత్వమును దీర్ఘము అదే విధంగా పెట్టి మో ఇంకా జో రాయాలి. మో, ఝో, రో, లో, వో, షో, షో, సో, హో, లో, క్షో, రో. ఇప్పుడు మనం పదాలకు కూడా ఓత్వ దీర్ఘం పెట్టుకుంటూ చదువుదాం. కోడి, గోడ, తోక, నోరు, యోగా, కోతి, దోస, తోట, నోము, గోడ మీద గొలుసు, మాతృదేవో భవ, చెరువులో చేపలు, చెరువులో చేపలు.